పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్సీలకు షాక్ ఇచ్చేందుకు బీఆర్ఎస్ రెడీ అవుతుంది. పార్టీ వీడిన 6 ఎమ్మెల్సీలపై సుప్రీంకోర్టులో పార్టీ ఫిరాయింపుల కేసు వేయాలని పార్టీ నేతలకు గులాబీ బాస్ ఆదేశించినట్లుగా తెలుస్తుంది. దీంతో ఢిల్లీ వెళ్లిన కేటీఆర్ అక్కడ న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నారని సమాచారం. ఈ నెల 11న ఎమ్మెల్సీల అంశంపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసేందుకు బీఆర్ఎస్ సిద్ధమైనట్లుగా సమాచారం. పార్టీ ఫిరాయింపు కేసులో సుప్రీం తీర్పుతో బీఆర్ఎస్ లో ఉత్సాహం. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్సీలపై కూడా సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలో బీఆర్ఎస్. 6 ఎమ్మెల్సీలపై పిటిషన్ దాఖలు చేయాలని ఆదేశించిన కేసీఆర్. ఢిల్లీలో న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరిపిన కేటీఆర్. ఈ నెల 11న పిటిషన్ దాఖలు చేయనున్న బీఆర్ఎస్. తెలంగాణలో పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన 10 మంది ఎమ్మెల్యేల విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో బీఆర్ఎస్ లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. 3 నెలల్లోపు 10 మంది ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ను సుప్రీంకోర్టు ఆదేశించడాన్ని గులాబీ పార్టీ తమ విజయంగా భావిస్తోంది. ఇదే సందర్భంలో పార్టీ మారిన ఎమ్మెల్సీల విషయంలోనూ సుప్రీంకోర్టును ఆశ్రయించాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్లిన 6 ఎమ్మెల్సీలపై కూడా సుప్రీంకోర్టులో కేసు వేయాలని బీఆర్ఎస్ నేతలను ఆదేశించినట్లు సమాచారం. ఈ అంశంపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు తదితరులతో పలుమార్లు చర్చించిన కేసీఆర్ ఎమ్మెల్యేల విషయంలో అవలంబించినట్లుగానే పార్టీ మారిన ఎమ్మెల్సీల విషయంలోనూ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టాలని సూచించినట్లు సమాచారం. బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్సీలు భానుప్రసాద్, బస్వరాజ్ సారయ్య, దండె విఠల్, బుగ్గారపు దయానంద్, పట్నం మహేందర్ రెడ్డి, కూచకుళ్ల దామోదర్ రెడ్డి అధికార కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఈ 6 ఎమ్మెల్సీలు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో హస్తం పార్టీలో చేరిపోయారు. దీనిని సీరియస్ గా పరిగణించిన గులాబీ బాస్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని తమ పార్టీ నేతలకు ఆదేశించారు. దీంతో కేటీఆర్ ప్రత్యేకంగా ఢిల్లీ వెళ్లి మరీ న్యాయవాదులతో కూడా చర్చించినట్లు తెలుస్తోంది. పార్టీ మారిన ఎమ్మెల్సీలపై ఈ నెల 11న సుప్రీంకోర్టులో పిటిషన్ వేసేందుకు బీఆర్ఎస్ సిద్ధమవుతోందని సమాచారం. పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేల విషయంలో సుప్రీంకోర్టు సానుకూలంగా తీర్పిచ్చిన నేపథ్యంలో పార్టీ మారిన ఎమ్మెల్సీల విషయంలోనూ ఇదే రకమైన తీర్పు వస్తుందని బీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు.